ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పలు చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. 6 గాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడవటంతో రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వాన రైతుల కళ్లల్లో కన్నీరును మిగిల్చింది. 6 గాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. కల్లాల్లో ఆరబోసిన వందలాది క్వింటాళ్ల మిర్చి తడిసి ముద్దయింది. వందల ఎకరాల్లో అరటి తోటలు గాలివాన వల్ల నేలకొరిగాయి. అప్పులు చేసి పంటలు పండించామని చేతికొచ్చే సమయానికి చెడగొట్టు వాన వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. నర్సింహులపేట, దంతాలపల్లి, కురవి మండలాల్లో వందల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. గాలివాన వల్ల పెద్ద ఎత్తున మామిడికాయలు రాలిపోయాయి. జయపురం గ్రామంలో వర్షం వల్ల 2 ఎద్దులు మృతి చెందాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.